దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. ఈ ప్రత్యేకమైన ఈ యవనస్తుల కూడిక, ఈ మెగా యూత్ మీట్ ఏదైతే ఉందో, స్థానిక విశ్వాసులు, పెద్దలు, సంఘ కాపరులు వీళ్ళందరూ మన బాగా ఆలోచించి ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు కనుక నిర్లక్ష్య వైఖరితో దయచేసి ఎవరు బయట ఆవరణంలో ఎవరున్నా, ఈ ప్రాంగణం వెలుపల ఎవరైనా తిరుగుతున్నా దయచేసి అందరూ వచ్చి శ్రద్ధగా వాక్యం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా ఈ సమయానికి నన్ను పిలిచిన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వీళ్ళెవరూ నాకు పరిచయం లేదు, కేవలం వాక్యం వలనే అందరూ నాకు పరిచయం. ముఖాముఖిగా మనం ఎవరిని ఎరుగుపోయినా వాక్యమును బట్టి మనందరం ఆత్మీయులు కనుక ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనం అందరూ దేవుని పిల్లలం కనుక దేవుడు మనందరినీ కలిపి ఈరోజు ఇక్కడ నిలబెట్టడానికి ఈ సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించడానికి. కాబట్టి ఇప్పటివరకు మంచి పాటలు పాడారు, మంచిగా నడిపింపు జరిగింది. అంతకన్నా ప్రాముఖ్యంగా వాక్యాన్ని కూడా మనం చెవిని ఇవ్వాలి కనుక వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళదాం. దయచేసి తల ఉంచండి. హామీ కోసం ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో కాలయాపన చేయగా మా జీవితానికి అత్యవసరమైన సంగతులు ఏవైతే ఉన్నావో తండ్రి, తలపోస్తూ మీ వాక్యము ద్వారా తండ్రి మా జీవితానికి అర్థవంతమైన తండ్రి అర్థాన్ని ఎదుర్కోవడానికి సరి అయిన తండ్రి దృష్టి కోణము మాకు ఏర్పాటు చేయాలి. లోకంలో కూడా యవనస్తులు ఎందరో ఉన్నారు తండ్రి, వారికి మాకును ఉన్న వ్యత్యాసం ఒకే ఒకటి, మీ వాక్యపు పరిధిలో నుండి తండ్రి మా జీవితాలని లోకాన్ని చూడడమే మా జీవితానికి సరైన తండ్రి. నిలబడిన మేము వీరి కష్టాన్ని కానీ వీరి సమయాన్ని కానీ తండ్రి మేము దొంగిలించున్నాం. ఇవ్వబడి ఈ సమయానికి తండ్రి నమ్మకముగా, న్యాయపరంగా తండ్రి సరి అయిన విధముగా తండ్రి మీకు మహిమను చెల్లించడానికి మీ తరపున మమ్మల్ని ఒక పాత్రగా వాడతారు. వచ్చిన ప్రతి యవన బిడ్డతో మీరు మాట్లాడారు. వారి వారి జీవితాల్లో తండ్రి మీరు ఎంత తండ్రి దూరదృష్టిని కలిగి ఉన్నారో వారు గ్రహించినప్పుడు వారి జీవితంలో సరి అయిన విజయాలు తండ్రి వారు చూడగలరు. మీ వాక్యముతో వారితో మాట్లాడారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వెళ్తున్న వారందరినీ తండ్రి వారి హృదయాలు పొడవబడేలా మీ మాటలు అందించారు. ఈ కార్యానికి పెద్దలు ఉన్న వారితో కూడా మీరు మాట్లాడారు. కానీ ఈ యొక్క సభ, ఈ యొక్క వాక్యము తండ్రి జరిగి అయిన తర్వాత అనేకులకు దీవెనకరంగాను మాదిరికరంగా మీరు మారుస్తారని అన్ని విధాలుగా మేము వెలుగుపోతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తాం. క్రీస్తు నామానికి ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. జాగ్రత్తగా విందాం. మొదటి వర్తమానం అందించిన మా ప్రియ సహోదరులు సుధీర్ గారిని, ఎవరైనా స్థానిక కాపరులని, ఇప్పటివరకు మీకు అందరూ గ్రీటింగ్స్ అందించారు. వాళ్ళందరినీ బట్టి దేవుడికి మనం తెలియజేస్తూ మరికొన్ని మాటల్లోనికి మనం అందరూ ఎక్కువగా 90% యంగ్స్టర్స్ ఉన్నారు. సంతోషం. అయితే ఈ యంగేజ్నే ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. దేశ భద్రత వ్యవస్థకి కావాల్సిన యంగ్స్టర్సే, సినీ ఇండస్ట్రీకి కావాల్సింది యవనస్తులైన రచయితలే, సినీ కవులకి యొక్క ఆర్థిక లాభాలకి యంగ్స్టర్స్ యొక్క ఎమోషన్సే పెట్టుబడి. మీరు ఏ సెక్టార్ తీసుకోండి, ఏ రంగాన్ని మీరు ఎక్కడండి, యంగ్స్టర్స్ని ఫోకస్ చేస్తారు. బాధ ఏంటంటే అన్ని రంగాలకి బాగా తెలిసిన విషయం, యవనస్తుని మనం టార్గెట్ చేస్తే మనం అనుకున్న గోల్స్కి మనం వెళ్ళవచ్చు. కానీ బాధ క్రైస్తవ సంఘం మాత్రం యవనస్తుల్ని నిర్లక్ష్యం చేస్తారు. దాన్ని ఎంకరేజ్ చేయాలి.
కానీ విషయం గుర్తుపెట్టుకోండి, మీ సంఘం అలా లేదు. ప్రతి ఏడాది జరుగుతుంది, నాకు ఈరోజే తెలుసు. 100 ఏళ్ళ ఈ సంఘ చరిత్రలో యవనస్తులు కూడికని చేస్తూ ఇందులో ఎంప్లాయ్స్ అయ్యారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా మీరు కూడా రేపు పొద్దున మీకంటూ ఒక ఫ్యామిలీస్ వస్తాయి, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ యంగ్ టైంలో మీరు ఏం చేశారో మీకంటూ ఒక పేజ్ చెప్తాను. మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పడానికి నేను రాను. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి నేను ఏ సెక్టార్లోనూ ఐకాన్ కూడా కాదు. నా గొప్పలకు పోవడానికి, నా తిప్పలకు వచ్చి మీకు చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పిలవలేదు. కేవలం ఒకే ఒకటి, నా జీవితాలకు అవసరమైన వాక్యము చేత మన జీవితాలకు అర్థాలు చూద్దాం. 150 సంవత్సరాల సినీ చరిత్ర అనుకుంటా, సరే గుర్తులేదు సంఖ్య. ఈ దశాబ్దపు కాలంలో నవతరం రచయితలను కూడా అడిగితే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసు? ఈ దశాబ్దపు కాలంలో దశాబ్దాల కాలం దాటుకొని ప్రతి ఒక్కరు ఎక్కువగా లవ్ స్టోరీస్ రాస్తారు కదా. ఓన్లీ మీరు యూత్ మీదే ఈ కథలు రాస్తే మీ బిజినెస్ ఎలా గడుస్తుందండి అని అడిగారు. పండిపోయిన రచయిత ఏమన్నాడు తెలుసా? వృద్ధులు టార్గెట్ చేసి సినిమా తీస్తే ఎక్కువ రోజులు ఆగదు. ఈ మధ్యకాలంలో బాగా నేర్చుకున్నారు. పెద్ద ఫిల్ములు పోయి చెప్పండి, ఏ ఫిల్ములు వచ్చినాయి? షార్ట్ ఫిల్ములు కూడా వచ్చినాయి. మన పిల్లలు కూడా బాగా ఎగబడుతున్నారు, బాగా వినాలి. లేని వాతలన్నీ వేసుకున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, వాతలు మిగులుతాయి, చేతలు పోతాయి, జీరో అయిపోయి ఒకరోజు బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతారు. మీకు అర్థమవుతుంది. అయితే ఎందుకు సార్ మీరు ప్రతి ఒక్కరూ ఈ 150 సంవత్సరాల సినీ చరిత్రలో ప్రతి ఒక్కరూ మీరు యంగ్స్టర్స్ని ఫోకస్ చేసి రచనలు రాస్తారు, పాటలు రాస్తారు, వాళ్ళకి కావాల్సిన ఎమోషన్ సంబంధమైన బీజిఎంస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారు. మీరు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? వృద్ధులు ఉన్నారు, నడి వయస్సులు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ మీద మీరు కథలు రాయొచ్చు కదా అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? వీళ్ళ మీద ఎవరి మీద కథలు రాసినా చెప్పండి, సక్సెస్ రాదట. ఎందుకు అంటే ప్రతి మనిషి కనెక్ట్ అయ్యేది ఒకే ఒక్కటి, యంగ్ టైంని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే యంగ్స్టార్స్ ఉన్నది కూడా ఆ టైంలోనే, అంకుల్స్ కూడా దాటొచ్చింది ఆ టైంని, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు కూడా ఆ టైం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ప్రతి మనిషి రుచి చూసే ఒకే ఒక్క టైం. ఆ టైం ఏంటి చెప్పండి? యవ్వన జీవితం. అందుకే రచులు పట్టుకున్న నాడి ఏంటంటే యవనస్తులు గురిపెడితే ప్రతి ఒక్కడికి టచ్ అయ్యేది ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయో తెలుసని కథలు అక్కడ ఫోకస్ చేస్తారు. నేను అంటున్నానే, బయటి వారికి బాగా అర్థమైంది, బయటి వారు బాగా గుర్తించారు యంగ్స్టర్స్ని పట్టుకోవాలి. మరి సంఘానికి ఏమైంది? యంగ్స్టర్స్ని కాదు. ఎవరైతే క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారో మీరు కూడా బాగా వినాలండి. ఎవరైతే క్రైస్తవ యవనస్తులు ఉన్నారో మీరు మరి ముఖ్యంగా బాగా వినాలి. మనం క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నా లోకపు వ్యామోహాలకి ఏమాత్రం తగ్గకుండా మన గోల్స్ అన్ని రాంగ్ వేలు వెళ్తున్నాయి. విందాం. జీవితంలో యవనస్తుల జీవితంలో 2 రకాలు ఉంటారు. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి దేవుడు నమ్మునోడు, రెండవది దేవుడిని నమ్మనవాడు. సొసైటీని మీరు ఎప్పుడైనా కొలవండి, నమ్మినవాడు, నమ్మనివాడు. సిలువు మీద కూడా మీరు చూడండి, ఒక దొంగ నమ్మాడు, మరొక దొంగ నమ్మలేదు. సొసైటీ ఎప్పుడు అంతే, నమ్మేవారు, నమ్మనివారు, బిలీవర్స్, అన్బిలీవర్స్, అంతే. ఇంతకు మించి వేరే కొలత ఏం లేదు. అయితే యవనస్తుల్లో ఈ 2 కేటగిరీస్ మనకు కనబడతాయి. దేవుడిని నమ్మేవారు, దేవుడిని నమ్మని. వీళ్ళిద్దరూ లైఫ్ని సెట్ చేసుకోవాలనుకుంటారు, జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటారు.
అనుకుంటారా అనుకోరా? అనుకుంటే ఇప్పుడు చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? మనం ఒక విజయం సాధించాలి. లేదా ఒక పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనం అనుకున్న ఒక బెంచ్ మార్క్. మీరు ఎవరినైనా తీసుకోండి, దేవుడిని నమ్ముకున్న వాడినైనా దేవుడిని నమ్ముకున్న వాడైనా ఏంట్రా మీ లైఫ్ మీనింగ్ ఏమి ఎదుగుతున్నారంటే సక్సెస్. మేము విజయాన్ని సాధిస్తేనే మా జీవితానికి అర్థం దొరుకుతుంది అంటారు. కానీ విషయం ఏంటి చెప్తా, ఈ ఇద్దరిలో కూడా ఓవర్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఇద్దరికి ఒక విపరీతమైన ధోరణి ఇద్దరికి. దేవుని నమ్మని వాడికి ఉన్న విపరీతమైన ధోరణి ఏంటంటే, వాడు ఏవేవో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని కొన్ని ఐకాన్స్ పెట్టుకొని, నేను ఇలా అయితే, నేను అలా జిరాక్స్లా నేను తయారైతే నా జీవితానికి విజయం వచ్చేసినట్లే అని ఒక ఐకాన్ పెట్టుకుంటాడు. ఆధ్యాత్మిక తీవ్రతలో ఉన్నవాడు ఏం పెట్టుకుంటాడంటే, ఏమి చేయడట, ప్రార్థన చేసుకుంటారట, దేవుడి పరిచర్యలో ఉంటారట, చదవరట, కానీ దేవుడు మాత్రం చెప్పండి ర్యాంకింగ్ ఇచ్చారు. ఇది ఓవర్ ఎక్స్ట్రీమ్. ఉన్నారు అలాంటి బ్యాచ్. అంత దేవుడు అండి, ఎగ్జామ్స్ వస్తున్నాయండి, అంత దేవుడు అండి. ఓవర్ ఎక్స్ట్రీమ్. ఒకటి చేత కాని వాడేమో చేతనైనట్టుగా పరిగెడుతున్నాడు లోకస్తుడు. చేతనయ్యే తత్వంలోకి ఇచ్చిన చేతగానవులను కూర్చొని దేవుని నమ్ముతున్నానని ఒక బిలీవింగ్ అని ఒక పదాన్ని అడ్డెట్టుకొని సోమరిలా నువ్వు చేసే పనులకి నువ్వు వెతుక్కుంటున్న పేరేంటంటే నాకు దేవుడే విజయం ఇస్తాడు. అరకొర మాటలు, అర్ధరహితమైన మాటలు. ఈ రెండు ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి? ఇంకా బాగా చదువుకుని సిటీ కల్చర్లో ఉన్నవారు, అర్బన్ సిటీస్ టచ్ అయిన వారు అయితే మోడల్ ఎక్కువ అమ్మ, మోడల్ ఎక్కువ మోడల్. ఇంకా ఏం చేయాలంటే, ఒకప్పుడు ఒక జోక్ ఉంది, సిరిగిపోయిన బట్టలు వేసుకున్న అలా తిరిగారు అనుకోండి, పాపం అన్నం దొరకట్లేదు అనుకుంటారు. ఈ మధ్య ఇమేజ్ వచ్చింది, ఒక ఆమె టిప్ టాప్గా తయారయ్యి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఈ మోకాల దగ్గర ఇక్కడ అన్ని సిరిగిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే అడుక్కునేవాడు అన్నట్ట, ఈదికి వచ్చేవేంటి అని అడిగాడు. ఇది నా ఈదిది, కొత్తగా వచ్చేవేంటి, లిఫ్టీకి వేసుకుంటే వేస్తారనుకుంటున్నావా అని అడిగాడు. ఆడే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎవడు అడుక్కు తినే వాటిలో సీనియర్ అనుకున్నాడట, కొత్తగా వచ్చింది అడుక్కోవడానికి అనుకున్నాడట. ఈ పోజులు ఏమైనా తగ్గుతున్నాయా చెప్పండి ఈరోజు? లేదు. ఏ లక్ష్యాలు పెట్టుకుంటున్నావు? క్రైస్తవ తల్లిదండ్రులు కూడా లేనిపోని వాటిని చూపిస్తున్నారు. నో, అలా జరగడానికి వీలు లేదు. లోకస్తులు వేరు, దేవుని పిల్లలు వేరు. విశ్వాసులు వేరు, దేవుని విశ్వాసులు వేరు. లోకస్తులు మాట తీరు వేరు, మన మాట తీరు వేరు. లోకస్తుల దృష్టికోణం వేరు, జీవితంలో గమ్యాన్ని ఎదుర్కోవడానికి మన దృష్టికోణం వేరు. మన విజయానికి ఉండే పదాల పరంపర వేరు, వాళ్ళ విజయాల్లో ఎదిగే పదాలు వేరు. వాళ్ళకి మనకి ఆకాశానికి భూమికున్నంత అగాధం ఉంది. వాళ్ళు మాట్లాడినట్టే మనం మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, చావు దెబ్బలు తింటా గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలు. విజయం కాదు కదా, నువ్వు అనుకున్న పురోగభివృద్ధి కాస్త నీకు తిరోగభివృద్ధి ఎదురొస్తుంది. చదువుతావు, ఫలితాలు రావు. ఉద్యోగం వరకు ఎదుగుతావు, అనుకున్న గోలుకు నువ్వు వెళ్ళలేవు. దేవుడిని పక్కన పెట్టిన, వాక్యాన్ని పక్కన పెట్టిన, లేనిపోని గైడెన్స్ మీ పేరెంట్స్ ఇచ్చిన, నేను చెప్తున్నా, మీరు అనుకున్న దాన్ని సాధించడం అసాధ్యం. దేవుని కొరకు ఏమి చేయాలని మనం కంకణ కట్టుకుని యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటున్నామో, మన వెతికే విజయాలు వేరు. చూద్దాం. క్రైస్తవ తల్లిదండ్రులు చాలా మంది చేసే పని ఏంటంటే, ఒక్కొక్క ఐకాన్ చూపిస్తుంటారండి. ఇదిగోరా, నువ్వు పలానా డిపార్ట్మెంట్లో ఇలా ఐకాన్ అయిపోవాలి, పలానా సినీ ఇండస్ట్రీలో ఇలా స్టార్లు అయిపోవాలి, పలానా సాఫ్ట్వేర్ రంగంలో నువ్వు ఎలా అయిపోవాలి, బిజినెస్లో ఎలా అయిపోవాలి, పలానా 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 ఆ రంగాల్లో, ఆ సెక్టార్లో ఉన్న ఏదో ఒక ఐకాన్ చూపించి నువ్వు అలా అయిపోతే యువర్ సక్సెస్ అంటారంటే. నేను అడుగుతున్నాను, నువ్వు మరొకరికి డూప్లికేట్గా తయారవుతున్నావా?
మరొకరికి జిరాక్స్గా తయారవుతున్నావా? నీకంటూ ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఏముంది? సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ తీసుకొని నీవు అలాగే అయిపోతే నీ జీవితానికి విజయం వచ్చేసినట్టంటే నువ్వు అయ్యింది నీకు నువ్వుగా కాదు, మరొక జిరాక్స్ దించావంటే. ఒక బిజినెస్ ఎలా అయిపోవాలనుకోవడానికి నీకు నువ్వుగా కాదు, ఒక అంబానీని కాపీ చేసావంతే, ఒక టాటా బిర్లాని కాపీ చేసావంతే. కానీ సుఖం మాత్రం నీకు దొరకదు కాక దొరకదు. ఇంకా మనం మర్చిపోయే సింపుల్ లాజిక్ ఏంటో చెప్పనా? అందరూ అంబానీలు అవుతారా? అందరూ టాటా బిర్లాలు కూడా అవరు. ఎగ్జాంపుల్ ఆయన సైకాలజిస్ట్ ఏమన్నాడంటే, పిల్లల కోసం మంచి ఉదాహరణ చెప్పాడు. ఈదే చేప దగ్గరకు వచ్చి నువ్వు ఎగరవే ఎగరవే అన్నాడు. దేంతో? చేపతో. దాన్ని ఎంత మోటివేషన్ చేయి, నువ్వు పక్షిలా ఎగురంటే ఎగురుద్దా? మరలా అడుగుతున్నా, నేలలో ఇదే చేప దగ్గరకు వచ్చి నువ్వు ఎగురు ఎగురని ఎంత మోటివేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకున్నా ఎగురుద్దా? ఎగరదు. దానికి ఆ లక్షణం లేదు. నువ్వు ఎగరాలి ఎగరాలి ఎగరాలని నువ్వు పక్షిలాగా గాల్లో తిరగాలంటే ఎప్పటికీ జరగదు. అది ఈదేది, అది ఎగరదు. పిల్లల విషయంలో గుర్తుపెట్టుకోండి, ఈదే వాడి దగ్గరకు వచ్చి ఎగరమంటే ఆడికి ఎప్పటికీ అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. వాడి సామర్థ్యం ఏంటి, వాడి యొక్క వ్యక్తిగత వికాసం ఏంటి, వాడు ఏం చేయగలదని మనకు తెలియాలి తప్ప వాడికి లేని మనం చూపించి అలా అయిపో ఎలా అయిపో ఎలా అయిపో అంటే వాడు ఎప్పటికీ అవ్వడగాక అవ్వడు. మీరు గుర్తుపెట్టండి, కావాలంటే మీ చదువుల్లో చదివేవాడిని నువ్వు బాగా చదువుకుని ఫలానా అలా అవ్వాలంటే అవుతాడు. వాడు చదువు ఎక్కిన వాడు నువ్వు ఎంత మోటివేషన్ చేస్తే ఏమవుతాడు? అందుకే చేపని ఈదమని చెప్పు, పక్షి కూడా దాన్ని అందుకోలేదు. ఎగిరే పక్షి దగ్గరికి వెళ్ళి ఈదమని చెప్పు, దాని వల్ల చదువుకునే పిల్లల దగ్గరికి పోయి వాళ్ళ స్టామినా ఏంటో మనం తెలుసుకోకుండా వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎలా అయిపోండి లేనిపోని ఈ లోకపు దృష్టికోణాన్ని లోకపు వ్యక్తిని మనం చూపించి మీరు ఇలాగే అవ్వాలంటే వాళ్ళు ఎప్పటికీ అలాగా అవ్వరు. అవ్వడానికి బదులు మీరు అనుకున్నది సాధించలేక మీరు అనుకున్న లక్ష్యాన్ని వారు అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చివరికి చదవలేక ఏం చేస్తారు తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గీసిన లక్ష్యాన్ని అందుకోలేక ఊరికి వెళ్ళిపోతారు. ఈ చదువు నా వల్ల పట్టలేదు. ఒక కూతురు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి అయితే ఒక తల్లి కూతురు, అమ్మా మీరు అనుకున్నట్టుగా నేను చదవలేకపోతానమ్మా, దయచేసి నన్ను క్షమించండి అని లెటర్ రాసి పురుగులు పొందుతారు, చచ్చిపోయారు. వృద్ధేస్తున్నా మనం గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క స్థితిగతి ఏంటో మనం గుర్తుపెట్టుకోకుండా లోకస్తుల్లాగే వాళ్ళ మీద మనం వృద్ధేది స్టార్ట్ చేస్తే మోయలేనంత భారాన్ని వాళ్ళ భుజాల మీద మనం పెట్టేస్తున్నాం. ఏంటి అడుగుతున్నాను? మీరు అనుకున్నట్టుగా వాళ్ళు సాధిస్తే, ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే వాళ్ళు అనుకున్న రంగంలోకి వాళ్ళు వెళితే దాని వెనక్కున్న ఆన్సర్ ఏంటని నేను అడుగుతున్నాను. నా మాట అర్థమవుతున్నాయి? ఒకవేళ మీరు అనుకున్నట్టుగానే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఐకాన్ అయిపోయాడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ ఎక్కడ వాడు ఐకాన్ అయిపోయాడు, ఇంకా మీరు టెక్నాలజీలో సైన్స్లో ఇంకా ఎక్కడెక్కడైతే మీరు అనుకున్నారో ఎక్కడో దిక్కున మీరు అనుకున్న సక్సెస్ వాడికి వచ్చింది. నేను అడుగుతున్నాను, దాని వెనక ఉన్న ఆన్సర్ ఏంటి? మీరు అనుకున్న స్థాయికి వచ్చే డాక్టర్ అయిపోయాడు, లేకపోతే యాక్టర్ అయిపోయాడు, లేదా విద్యా వ్యవస్థలో అందుకోలేనంత దూరం ఎదిగిపోయాడు. ఇన్ని అయిపోయిన తర్వాత వెనక్కున్న ఆన్సర్ ఏంటని అడుగుతున్నాను. ఏంటి చెప్పినా సీరియస్గా? డబ్బులు సంపాదించు. ఎంతకు మించి ఏమన్నా ఉందా? మీరు ఏ సెక్టార్ అయినా తీసుకోండి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఐకాన్ అయిపోతే వెనక సాధించేది ఏంటి? ఫేము, నేము, కరెన్సీ. ఇంతకు మించి ఏమైనా ఉందా? జీవితానికి మీనింగ్ ఇంతకు మించి ఏమైనా ఉందా? మీరు ఏ రంగంలోకి పోయినా ఎక్కడికి పోయినా చివరికి మీరు సాధించేది ఏంటి అని మీరు అడిగితే ఈ లోకం చెప్తుంది, బాగా ఎదిగిపోయి బాగా సంపాదించి వెనకేసుకుని ఈ తింటూ ఈ తిరగక తిరుగుతూ ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి
కనీసం చేతులకి కాళ్ళకు కూడా పని చెప్పకుండా సుఖానికి అలవాటు పడిపోయి ఈ లోపు ఏ రోగమో పలకరిస్తుంది, పుట్టుమని ఎగిరిపోతావు. నీ జీవితం ఏంటి అయ్యా అని దేవుడు అడిగితే నీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? నేను అడుగుతున్నాను ఈరోజు దేవుడి పక్షం. ఈ సంపాదన మాయలో విజయాల పేరుతో ఇలా సంపాదించుకుని మీరు వెనకేసుకుంటున్నారే. వెనకేసుకున్న తర్వాత ఈ సుఖాలకి లగ్జరీకి అలవాటు పడిన తర్వాత నీ లైఫ్లో నువ్వేం చేసావు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏంటి? ఏం చేయలేదు. విజయం అనుకుని సంపాదన పేరుతో దాసావు, కుటుంబం వచ్చింది, వారి వరకు పరిగెట్టావు. ఈ లోపు నీకు సుఖాలకి రోగాలు కూడా నేను పలకరించి ఈ లోపు అయిపోయావు, ఎగిరిపోయావు. 60 ఏళ్ళ జీవితానికి ముందే ఈ కరోనా లాంటి వ్యాధుల వల్ల రాలిపోయావు. ఎంతకు మించి ఆన్సర్ ఉందా? నేను అడుగుతున్నాను. నేను డబ్బులు సంపాదించడానికి అయితే నేను అనుకున్న రంగం నాకు అవసరం లేదు. నేను డబ్బులు సంపాదించడానికైతే నేను ఎవరికి ఐకాన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను డబ్బులు సంపాదించడానికి అయితే మీరు గీస్తున్న గీతలు నాకు టార్గెట్ కాదని ఎంతమంది ఏ రోజు అనుకున్నాను? జీవితం అంటే డబ్బులు సంపాదించడం కాదు. జీవితం అంటే లోకంలో పేరు సంపాదించడం కాదు. అది లోకం చూపిస్తున్న మన దృష్టికోణం. ఒకవేళ మీరు ఇదే అనుకుంటే సక్సెస్కి మీనింగ్ డబ్బులు సంపాదించడమేనండి అని ఆ డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి దేవుడి దగ్గరికి రండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? తొక్కి పడేవాటన్నిటిని అంటాడు. ఇప్పటివరకు లోకం చెప్తున్న విజయాలన్నీ మీరు తీసుకొచ్చి దేవుని ముందు పెట్టండి. బిబిలికల్ అది మనకు కనిపించింది. వాక్యానుసారమైన దృష్టికోణం మనకు కనబడదు. బైబిల్ అంటుంది నువ్వు డబ్బులు సంపాదించడం సక్సెస్ అనుకుంటే బైబిల్ అంటుంది ఒకటి కలిమి విస్తరించుట చెప్పండి వాడి జీవానికి మేలు కాదు నష్టం. లోకం చెప్తున్నది వేరు, చెప్పండి బైబిల్ చెప్తున్నది వేరు. లోకం పేరు సంపాదించి అందరికన్నా నెంబర్ 1 అయిపోయింది. బైబిల్ అంటుంది అందరికన్నా నెంబర్ 1 అవ్వాలంటే ముందు దిగిపోయి అందరికీ పరిచరించి మొత్తం పోయిట్ ఆపోజిట్ కనిపిస్తుంది. చూడండి, లోకం అంటే అందరి చేత పనులు చేర్చుకోవడానికి ఒక సుపీరియర్ ఆఫీసర్ అవ్వండి. బైబిల్ అంతే రియల్ మినిస్టర్ ఏంటో తెలుసా? అందరికి అవసరమైతే పాదాలు కూడా కడగండి. అది నెంబర్ 1 పొజిషన్. ఏది డిగ్నిటీ? ఈ రెండింటికి వ్యత్యాసం లేదు. ఈరోజు మనం దేవుడి పిల్లలు మనం చెప్పుకొని వాళ్ళు అలానే ఆవరించి మనం అలా ఆవరిస్తే బైబిల్ ఇది ఒప్పుకోవట్లేదు. యవనస్తులుగా దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన కనీసపు మౌలికమైన విషయాలు ఏంటంటే వాళ్ళు చేసినట్టు నేను చేయడానికి వీలు. వెళదాం, దేవుడిని అడుగుతాం, దేవా ఏం చెప్పాలనుకుంటున్నాను నాతో ఈరోజు నువ్వేం నేను చదువుకున్నప్పుడు నేను ఎలా చదువుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి ఉద్యోగం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. దేవా ఫ్యామిలీలో బతుకుతున్న నేను నా కుటుంబం మధ్య యవనస్తుడిగా నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నామని దేవుడిని అడుగుదాం. ఒకసారి వెళ్దామా? ఆదికాండం, అందరూ బైబిల్కి ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని చదవండి, ఎవరు వెళ్ళబడాలి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూడడానికి ఆదాము యొద్దకు వాటిని రప్పించను. సండే స్కూల్ లెవెల్ నుండి వాక్యాలు విన్నామా లేదా? సిగ్గులేకుండా విన్నామా? సండే స్కూల్ లెవెల్ నుంచి వింటున్న మన వాక్యాలు ఒకసారి దేవుడు ఏమంటాడంటే ఆదాముతో
పలక మీద దేవుడు ప్రతి జంతువుకి పేర్లు ఉండాలని ముందే రాసిచ్చాడా? ఇచ్చాడా లేదా? అవే పేర్లు మారాయా? మారలేదు. చేయించున్నాను ఆగు. తిమోతికి పౌలు గారు రాస్తున్నారు చూడండి. అక్కడ ఒక పదం వాడాడు, ఏమని? నీకిచ్చిన కృపావరము అన్నాడు. కృపావరానికి మూల పదం ఏంటో చెప్పిన, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వు చేయాల్సింది చెప్పిన డెవలప్ చేయి. ప్రతి మనిషికి దేవుడు టాలెంట్ ఇస్తాడట. ఆధ్యాత్మిక జీవితంలోనూ సహజమైన జీవితంలోనూ దేవుడు ఒక వరం ఇస్తాడు. పౌలు అంటున్నాడు, దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, రగల్చు అని. ప్రజ్వలింప చేయండి, రగల్చండి. నీకు బాగా అర్థం కావాలంటే ఈ వర్షాకాలంలో సీజనల్గా ఒక దొరుకుతాయి. ఏంటి చెప్పు? నిప్పుల మీద కావాల్సిన జీకే బిట్టు చెప్పండి. నిప్పులు జనపత్తులు తింటారు. మా ఊరు బాగుంటాయి జొన్న పొత్తులు. మీరు బాగా గమనించండి. జొన్న పొత్తులు కాలుస్తున్నప్పుడు, ఈ పదం బాగా అర్థం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అది. జొన్న పొత్తులు కాలుస్తున్నప్పుడు మీరు చూడండి, ఒకేసారి వేడగొన్న నిప్పులు తెస్తారా? ఒక చిన్న నిప్పుతో అన్ని నిప్పులు ఎదిగిస్తారు. చిన్న నిప్పుతో కనిపించని ఆ చిన్న నిప్పుని అలా రగిల్చి 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 నిప్పులన్నిటినీ వేడెక్కించి ఆ జొన్నపొత్తులు తెచ్చి అలా పెట్టేసరికి అనుకున్న టేస్ట్లోకి వచ్చేస్తుంది. ఈ మాట కూడా ఎలాంటిదంటే, దేవుడు నీకంటే ఒక వరం ఇచ్చాడు, ఆ కనిపిస్తున్న ఆ చిన్న వెలుగు నువ్వు ఏం చేస్తావంటే రగిలిస్తున్నాను, డెవలప్ చేయాలి. ఎలా చేస్తావో చేయి. రోజు రోజుకి నీ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే రగిలిపోతున్నట్టుగా ఉండాలి. చదువుకున్న పిల్లలైతే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చదువుతున్నారనుకోండి, ఎలా చదవాలంటే బెస్ట్గా చదవాలి. వెళ్ళానమ్మా వచ్చానమ్మా అంటుండే కూడా కాలేజీకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. పెద్దలు ఒక మాట అనేవారు, ఏం చదువురా ఏంటంటే ఏం చదువట? వానాకాలం చదువట. వానాకాలం చదువు అంటే చెప్పిన వాన అప్పుడప్పుడు వస్తుంది, అలా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వీడు కూడా కాలేజీకి చెప్పండి, అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ఏమైనా అడగండి, ఏమైనా అడిగి చూడండి, ఏమైనా చెప్తారా? ఏమీ చెప్పరండి. మరి ఎందుకు కాలేజీకి పోతున్నాను, మరి ఎందుకు వస్తున్నాను, మరి చదువుతున్నా కదరా, చదువుతున్నాను. సబ్జెక్ట్ ఏదరా? లేదు. నీ టాలెంట్ ఏం చేసావురా? రగల్చలేదు. క్రైస్తవ బిడ్డలుగా పోండి. క్రైస్తవ బిడ్డలుగా కాలేజీలకు పోతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకస్తుల కాలేజీ ఎందుకు పోతున్నారో వాళ్ళకి తెలియదు. మనం దేవుని బిడ్డలు మనం ఎందుకు పోతున్నాం తెలుసా? దేవుడు నాకు చదువుకునే స్థితిని ఇచ్చాడు, దీన్ని రగల్చాలి. ఎందరో చదువుకోవాలనుకుంటున్నారండి, చదువుకునే వసతులు లేక, అవసరాలు తీరక చిన్న వయసులోనే పనులకు పోతున్నారు. చూడండి, బయటకు వచ్చి అమ్మా నాన్నకి చదివించాలనుకున్నా పట్టెడి మెతుకులు పొట్ట నింపుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడినా ఆ పేకల్లో తప్పుల్లో కూరుకుపోయి వారు ఎలా బయటపడాలో తెలియక పిల్లలకు కూడా వారితో పాటు పనికి తీసుకెళ్ళిపోతారు. మీకు ఆ పరిస్థితులు ఉన్నాయా? లేవు. మీ అమ్మ నాన్న అప్పులు తెచ్చమని చెప్పారా మిమ్మల్ని? లేదు. వారికి లేకపోయినంత భారాలు మీరు ఎత్తుకున్నారా? లేదు. మిమ్మల్ని చదువుకోండి అన్నప్పుడు ఈ చదువుని నిర్లక్ష్యం చేస్తే నేనేమన్నా ఫూల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో స్టైల్గా ఉండేమో, తెలుగులో చెప్పిన బుద్ధి లేనోడా, పనికి మాలినోడా, చేతగానోడా, అవకాశాన్ని ఉపయోగించుకోవడం రానివాడా, బయటి వాడు చదువుకుందా అన్న అవకాశం లేని అలాంటి అవకాశం నీకు ఇచ్చిన రగర్చడం చేతగానోడా, ఎందుకు చదువుతున్నావు అని అడుగుతుంది బైబిల్. చదువు. నువ్వు పుస్తకాలు చేత పట్టుకుని దేవుని కుమారుడిగా క్రైస్తవ బిడ్డగా వెళితే బెస్ట్ అనిపించుకునేలా చదువు. ఒక ఉద్యోగాన్ని సాధించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూర్చున్నావా? ఉద్యోగం కొట్టేలా బెస్ట్గా చదువు. తిమోతికి ఆధ్యాత్మిక తీవ్రతలో చెప్తున్నా, ఇక్కడ మన ఆత్మీయ కొనమానంలో మనకి కావాల్సిన మాట మనం తీసుకుంటే, ఎక్కడ ఉన్నా దేవుడు మనకు ఒక టాలెంట్ ఇచ్చాడు. బాగా చదువుకునే స్థితిలో పెట్టాడా? రగచ్చండి అంతే. ఇక ఉద్యోగం సాధించే కొనక్కండి అంతే. ఇక
దేవుడు గీసిన గీతల్లో తల్లిదండ్రులు పెట్టిన భారాన్ని ఎలా అయినా నేను ఎత్తుకోవాలని చదవడంతే సక్సెస్ ఎలా రాదో మీరే చూస్తారు. మీరు చదువుతూ, మీరు కష్టపడుతూ అదే టైంలో మీరు మోకాళ్ళు అయ్యండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడా? కష్టపడిన వాడికి ఖచ్చితంగా ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవేమి చదవకుండా టెక్స్ట్ బుక్లు పుస్తకాలు తల దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతానంటే ఇకేమైనా సిలబస్ స్క్రీన్ మీద వస్తుంది అనుకుంటున్నావా? ఏమీ కాదు. నీ చేత కనుక నేను భక్తిగా ఉంటానండి, పరిచర్యలో బలంగా వాడబడతానండి, కాలేజీకి మాత్రం డుమ్మ కొడతానండి, ఎగ్జామ్స్లో దేవుడే పాస్ చేస్తాడంటే ఎట్టా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? చదువుకోవాలి, పరిచర్యలో ఉండాలి. దేవుడి కష్టాన్ని, తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఒక రోజు అర్థం చేసుకుని ఆ స్థాయి నిలబెట్టుకునేలా ఉన్నాం. చూడండి, చాలా మంది యంగ్స్టర్స్ ఇందులో ఉన్నారు లేదో నాకు తెలియదు. కాలేజీకి పోయి చేసి యాసలు ఎలా ఉంటాయో తెలుసా? నేను రాజమండ్రి ర్యాపిడ్ కోర్సులో చేశాను. ర్యాపిడ్ కోర్స్ అంటే ఈ మాటలను కొర బ్యాచ్కి మధ్యలో కొట్టడం అన్నమాట. నిజంగానే నేను చేశాను. ర్యాగింగ్ కాదు, ర్యాపిడ్ కోర్స్. పని ఏమీ ఉండదండి. నాన్న బైక్ కొనిస్తాడు. ప్రపంచం ఒక్కడికే బైక్ ఉన్నాడు, ఇంకెవ్వడికి బైక్ లేదు. వేగంగా అలా వచ్చేస్తాడు, అలా వెళ్ళిపోతాడు, అలా వస్తాడు, ఇలా వస్తాడు. ఎందుకు వెళ్ళారా అని అంటే దగ్గర ఉన్న ఆన్సర్ చెప్పిన ఏమో వెళ్ళాను, అందరూ అలాగే వెళ్తారు, మా ఇష్టం నేను అలా వెళ్ళాను. వెళ్తాడు ఏదో గడ్డ వస్తుంది, గుద్దేస్తాడు, ఏ మత్తుతో జారిపోతుంది, ఏ ఎముక ఇలా వదిలేస్తుంది, తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మా వల్ల అవదని చెప్తారు. కొడుకుని అలా వదులుకోలేక వైద్యం లేకుండా వదిలేస్తే ఏమైపోతుందంటే ఏ కింగ్ జేమ్స్ ఉంది కానీ వైజాగ్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడో జాయిన్ చేస్తారు. ఆ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు నీకు అర్థం ఉంటుంది. ఏగో దోమలు, శుభ్రత లేని మంచం, అలా పడిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది విమానం మీరు ఎందుకు వేసానా. నువ్వు ఆ వేగం దేనికోసం వేస్తావు? ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలా నేను అడుగుతున్నా? ఎవరికైనా ప్రాణం పోతుందా? నువ్వు ఎందుకు వేగంగా వెళ్తున్నావు? నేను చాలా మెసేజ్లు అన్నమాట మరలాడుతున్నాను. కుక్కలు ఉంటాయి చూస్తారు, కుక్కలు వేగంగా ఈదికి పరిగెట్టుకు వెళ్ళిపోతాయి, మరలా ఈదికి వచ్చేస్తాను. ఎందుకు పరిగెడుతున్నాయని దాన్ని అడుగు. దానికి కుక్క ఆనందం అంటారు కదా. అది ఎందుకు వెళ్తాదో తెలియదు, ఎందుకు వస్తాదో తెలియదు. నేను అడుగుతున్నాను, వాటికి నీకు ఏమైనా తేడా ఉందా? మీ నాన్న నీకు పైకి ఎందుకు కొనిచ్చాడు తెలుసా? టైంకి క్లాస్ రూమ్కి పోయి చక్కగా విన్న గురువులు చెప్పిన పాఠాలు విని శ్రద్ధగా చదువుకుంటా నీకు ఒక వస్తువు కొనిస్తే నువ్వు పోయి ఎవరికి పోజులు ఇవ్వడా? ఇస్తావు ఏదో ఒకటి ఎర్రగొట్టుకుంటావు. ఆ తర్వాత నిన్ను చూసి ఏడ్చేది ఎవరు చెప్పండి? నీ తల్లిదండ్రులు ఏడుస్తారు. చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకోవాలంటే ఏ అదర్ యావగేషన్స్ ఉండడానికి వీలు లేదు. చదువుకుని సక్సెస్ అవు చూడు, అవన్నీ నీ దగ్గర రాకపోతే ఏం కోరుకుంటున్నావో, ఎక్కడ నిలబడాలనుకుంటున్నావో దేవుని యొక్క దృష్టి కోణం నుండి చూడటం నేర్చుకో. దేవుడు నీకు విజయాల మీద విజయాలు ఎలా ఇస్తాడో చూస్తావు. లోకం ఎన్నో చెప్తుంది, అవన్నీ మనకొద్దు. దేవుడు చెప్తున్నది ఒకే ఒకటి, మీరు ఎక్కడున్నా నేను ఇచ్చిన టాలెంట్ మీరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. తిమోతి నిర్లక్ష్యం చేయకు. పెద్దలందరి నిక్షేపణ వలన, దేవుని వలన ఒక టాలెంట్ నీకు వచ్చింది. దాని సంఘ బాగు కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు వాడు అన్నాడు తిమోతిని. అలాగే వాడాడు తిమోతి. పౌలు లేని లోటును తీర్చాడు, పెద్దవారు లేని బాధ్యత నెరవేర్చాడు, బెస్ట్ అనిపించుకున్నాడు, బలాన్ని అనిపించుకున్నాడు తిమోతి. మనం కూడా ఏమనుకో తెలుసా? దేవుడు మనం చూస్తే ఎంత బాగా చదువుకుంటున్నారో అనుకోవాలట. పరలోకం నుంచి ఒకవేళ మనం చూస్తే ఈ రోజే పరలోకం నుండి నీ కాలేజీ వైపు చూస్తే నా కొడుకు, నా కూతుర్లు ఎక్కడ చదువుకుంటున్నారు, ఎంత చక్కగా చదువుకుంటున్నారని అనుకోగలరా దేవుడు మిమ్మల్ని చూసి? ఒకవేళ అనుకుంటే నేను చెప్తాను వెరీ గుడ్. ఒకవేళ అనుకోకపోతే చాలా బాగా. మనం చూస్తే దేవుడికి కంగారైపోతాడేమో. కాలేజీకి వెళ్ళినప్పుడు కంగారైపోతాడు. మనం చూసినప్పుడు దేవుడు కంగారైపోతాడేమో. ఈరోజు యూత్ మీట్లో ఉన్నాం, రేపో ఎల్లుండో మళ్ళీ కాలేజీ తెస్తారు. ఎక్కడ పాట పాడైనా ఇలా పాట పాడుతూ బయటికి వెళ్ళి ఇంకో పాట పాడేస్తాడు అనుకోండి, కంగారైపోడు దేవుడు.
మరి బెస్ట్ అనుకున్నాను కానీ ఏంటో అనుకోడు, ఖచ్చితంగా అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా అంటా. ఇక్కడే మ్యూజిక్ ప్లే చేస్తున్న బ్రదర్ ఎవరు ఉన్నారని ఇప్పుడు వరకు కీబోర్డ్ వాయించి బస్ ఎక్కిన తర్వాత వేరేది వాయిస్తున్నాడు అనుకోండి, ఏమనుకోవాలి? ఇక్కడే యూత్ మీట్ లో నువ్వు కనబడి చక్కగా తల్లులు ముసుగులు వేసుకుని తమ్ముళ్ళు చక్కగా శ్రద్ధగా బైబిల్ పెట్టుకుని ఇక్కడ ఇంత శ్రద్ధ కనబడ్డారు. ఇదే ఆవరణ నుంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏ యాంగిల్లో కనబడితే దేవుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వీడికి అనవసరంగా చదువుకునే అవకాశాలు ఇచ్చానని అనుకుంటే, వీడికి సౌకర్యాలు ఇచ్చానని అనుకుంటే గాలి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. గుర్తుపెట్టుకో, చదువుకోమన్నప్పుడు చదువుకోవాలంటే ఇక ఏమీ లేవు నా జీవితంలో. ఉద్యోగం సాధించాలన్నప్పుడు సాధించాలంటే ఇక ఏమీ లేవు నా జీవితంలో. మా నాన్న కష్టం, మా అమ్మ కష్టం, నా తల్లిదండ్రుల కష్టం, నా దేవుడి యొక్క చిత్తం, ఇదే నా లక్ష్యం, ఇంతకు మించి నాకు ఏమీ లేదని కంకర కట్టుకుని మొండిగా వెళ్ళిపోవాలంటే ఇక ఏమి మనల్ని ఆకర్షించడానికి లేదు. నేను చర్చిలో ఎలా ఉంటానో బయట కూడా అలాగే ఉంటాను అనుకోవాలి. నేను బయట ఎలా ఉన్నానో చర్చిలో కూడా అలాగే ఉంటాను. ఇంతకు మించి నా ప్రవర్తనలో మార్పు రాదు. దేవా అని దేవుడి వైపు చూసినప్పుడు బెస్ట్ వెల్ డన్ మై బాయ్ అనుకోవాలి. దేవుడు అంతే. బాగున్నావు నువ్వు, చర్చిలో ఉన్నప్పుడు ఎంత బాగున్నావో కాలేజీలో ఉన్నప్పుడు కూడా అంతే బాగున్నావు అనుకోవాలి దేవుడు. అలా అనుకుంటే నేను చెప్తున్నాను, చాలా బాగా బాగుంటున్నాను. తిమోతి అలాగే ఉన్నాడట. రగుల్చు రగుల్చు రగుల్చు, రోజు రోజుకి రగుల్చు, నిర్లక్ష్యం చేయకో. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఆ వెలుగు ఆరిపోతుంది. వెలిగించిన నిప్పుకి మనం రాజు పెట్టకుండా వదిలేయండి, ఏమవుతుంది? ఆరిపోతుంది. చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఏ రంగం విషయంలో, పని విషయంలో ఏదైనా మీరు తీసుకోండి, రగల్చడం మానేస్తే ఆరిపోతుంది. అందుకే బైబిల్ మనకి ఘనముగా చెప్తుంది మన ముఖం మీద, మీరు ఏ పని చేసినా నాణ్యముగా చేయండి, క్వాలిటీగా చేయండి, రెస్పాన్సిబిలిటీగా చేయండి. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడని చేయండి. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి, ఒక మనుషుడు తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. బాగా తెలిసిన ఎగ్జాంపుల్. తలంతులు అన్న దగ్గర రాయబడిన పదం ఏంటంటే టాలెంట్ అని. ఒకరికి 5 టాలెంట్లు ఇచ్చాడట దేవుడు, ఒకరికి 2 ఇచ్చాడట, ఒకరికి 1 ఇచ్చాడట. ఈ టాలెంట్స్ ఇచ్చిన దేవుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఆయన దానం ఇచ్చినట్టు ఇవ్వలేదట. దానం అంటే ఏంటి చెప్పిన, ఇక మరలేక ఎప్పుడు నేను అడగరట. ఆయన దానం ఇవ్వలేదు, ఉచితముగా ఇవ్వలేదు. ఆయన ఎలా ఇచ్చాడంటే ఒక రోజు మరలా తిరిగి అడగడానికి ఇచ్చాడు. ఆ వచ్చిన చూడండి ఎంత బాగుందో. దేశాంతరం పోయిన ఒక యజమానుడు వారి ఎంత లెక్క చూసుకోవడానికి ఇచ్చాడట. అంటే ఇచ్చిన వాడికి ఇచ్చేసాలా వెళ్ళిపోలేదు. ఇచ్చిన వాడు ఒక రోజు చెప్పండి అడుగుతాడు. అది ఏదైనా గుర్తుపెట్టుకోండి దేవుడి పిల్లలు, ఏదైనా నీకు ఏ వరం ఇచ్చినా ఇచ్చినవాడట ఒక రోజు అడుగుతాడట. ఎలా అడుగుతాడంటే నీకు ఇచ్చింది ఏం చేసావురా అని అడుగుతాడు. బయలుదేరని మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. బహుకాలము గడిచిన తర్వాత 19 వచ్చింది. దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకొనెను. లెక్క చూసుకొనెను. బాగా వినండి. దేవుడు వ్యక్తులకి టాలెంట్ ఎందుకు ఇస్తాడు అంటే చెప్పేయాలి, లెక్కలు తీరుస్తాడు. నాకు లెక్క లేకుండా తిరుగుతాడంటే దేవుడు ఒక రోజు వచ్చినప్పుడు నీ దగ్గర లెక్కలు లేకపోతే ఏం చేస్తాడు?
చెప్పాలి. నాటుగా చెప్పనా, మాసిగా చెప్పనా, తొక్కలు తీసేస్తాడు. మీ డొక్కలు ఎండగట్టేస్తాడు. గుర్తెట్టుకో. నీకు మంచి స్వతహాగా ఆలోచించే మైండ్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, రక్త ప్రసరణ వ్యవస్థనిచ్చి, నీకు ఒక చక్కటి నిగనిగలాడే ఒక యవ్వన జీవితంలో ఒక దేహం ఇచ్చి, ఒక శక్తినిచ్చి, అన్నీ ఇచ్చి, దీన్ని డెవలప్ చేయడానికి దేవుడిని దీవించి నడిపిస్తుంటే, దీన్ని నువ్వు అలా వదిలేసి నీ వ్యసనాలకి, నీ కక్కుర్తియాసాలకి దీన్ని తిప్పితే దేవుడిని నేను చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పిన? నలిపేస్తాడు. ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పేరు ఇండియాలో మావాడితే బెస్ట్ కార్ ఉండాలనుకున్నాడు. కొడిపించాడు. కొన్ని ఫారంలో తిరిగే కార్ తీసుకొచ్చి ఇండియా నుంచి తోలరా, నీకు నీరు ఎవడు ఉండకూడదు అన్నాడు. పోయాడు. దేనికి తెలిసి కొత్తగా కడుతున్న పిచ్చిని గుర్తేసాడు. ఆ కారు కొన్ని అడ్వర్టైజ్మెంట్ ఏంటి చెప్పిన? యాక్సిడెంట్ అయిన డ్రైవర్కి ఏమవుదని పెద్ద ఆ బ్రాండ్ ఉన్న పెద్ద పబ్లిసిటీ. కారణం ఏంటి చెప్పిన? ఏదైతే గొప్పగా చెప్పాడు డ్రైవర్ పోయాడు, అందరూ ఉన్నారు. ఆ డ్రైవర్ ఆ కొడుకే. మనం అనుకుంటామండి, దేవుని పరిధిని రాసి మనం ఏదో చేయాలనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో దేవుడికి కాదని ఏదో సాధించాలనుకుంటాం. మనం చేసి ఈ పనులు ఎలా ఉంటాయి చెప్పిన? సావుకి ఎదురెళ్తాం. సావుకి ఎదురుగా బయలుదేరి ఉన్నదాన్ని ఎదురుగా తెచ్చుకుని గొడవ పడతాం. గుర్తుపెట్టు. దేవుడు లెక్కలు ఉంటాడు. నేను అడుగుతున్నాను, సక్సెస్ మీనింగ్ ఏంటో చెప్పిన? దేవుడిచ్చిన దానికి తిరిగి లెక్క ఎప్పుడైతే నేను అప్పగిస్తానో నా లైఫ్ చెప్పిన సక్సెస్. దేవుడిచ్చిన ఆ పనిని, సామర్థ్యం, దేవా నేను ఒమ్ముచ్చేయి. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నువ్వు ఇచ్చిన తలంతో, నువ్వు ఇచ్చిన నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నన్ను ఒమ్ముచ్చేయలేదు ప్రభు. ఇదిగో నువ్వు ఇచ్చిన దాన్ని నేను అలా డెవలప్ చేసి నన్ను దేవునికి ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనతో నేను లెక్క అప్పగిస్తానో నా లైఫ్ మీనింగ్ దొరికేసింది. సక్సెస్ అయిపోయినా. సక్సెస్ మీనింగ్ ఐకాన్స్ కాదు. సక్సెస్ మీనింగ్ ఏంటో తెలుసా? దేవునికి లెక్కకి నా లెక్క సరిపోవడం. నా లెక్క ఎప్పుడైతే సరిపోతుందో నేను సక్సెస్ అయినట్టే. లేకపోతే గుర్తుపెట్టుకోండి, దేవుని లెక్కలతో నీ లెక్కలు సరిపోకపోతే గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో విజయాన్ని నువ్వు ఎప్పటికీ సాధించవు. నువ్వు అనుకున్న రంగంలో ఎదిగిపోయాను అనుకుంటావే తప్ప నువ్వు ఎప్పుడో దిగిపోయావన్న సంగతి నీకు తెలియదు. కింది వచ్చి ఏమంటుందో చూద్దాం ఒకసారి. మరి 5 తలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు అవియు కాక మరి 5 తలంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. గుర్తుపెట్టుకోండి, సక్సెస్కి రెండో మీనింగ్ దొరుకుతుంది. విజయానికి మొదట మెట్టు ఏంటంటే నా దేవునికి లెక్క నేను ఎప్పుడైతే అప్పగిస్తానో నా విజయానికి మొదట మెట్టు. రెండవ మెట్టు ఏంటో తెలుసా? నా యజమానుడైన దేవుడు నన్ను చూసి బలా ఎల్లమ్మై బాయ్ ఎప్పుడైతే నన్ను మెచ్చుకుంటాడో, కితాబిస్తాడో నా లైఫ్కి రెండో మెట్టు దొరికినట్టే. విజయానికి రహస్యాలు ఏంటి అంటే ఏవో అమ్ముతారు మీకు 30 రోజుల పుస్తకాలు, అవి కాదు. విజయానికి 5 మెట్లు, విజయానికి 7 మెట్లు, విజయానికి ఆ మెట్లు ఎప్పుడు ఎక్కువ నీ వల్ల గుర్తు. విజయానికి నిజమైన మెట్లు ఏంటో చెప్పిన? విజయానికి నిజమైన శిఖరం ఎక్కాల్సిన మెట్లు ఏంటంటే ఇదిగో చెప్తున్నాడు, నా విజయానికి తొలి అడుగు నా లెక్క దేవుని లెక్కలతో సరిపోవడం. నా విజయానికి రెండవ అడుగు నా పుట్టించిన దేవుని నేను నన్ను బట్టి ఆనందింపచ్చే. నేను అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఈ అబ్బాయిని బట్టి, ఈ తల్లిని బట్టి నేను ఆనందిస్తున్నానని ఎంతమంది నమ్మకంగా చెప్పగలరు? ఉందా మీ దగ్గర ఆ ధైర్యం? దేవా నన్ను బట్టి నువ్వు ఆనందిస్తున్నావని ధైర్యముగా ఆయన ముఖాన్ని చూసి చెప్పగలవా? లేదు. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టం సెల్ ఫోన్లతో.
ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సెంటర్లో సోది కబుర్లు వేసుకుంటూ తిరుగుతాం, చస్తాం ఈ సోది విషయాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ వాట్సాప్ స్టేటస్లో ఆ సాటింగ్లో చేస్తాం. మనం ఎలా ఆనందిస్తాడు దేవుడు మిమ్మల్ని చూసి? ఎక్కడికి పోయినా పనికి మాలిన గుసగుసలు, ఎక్కడికి పోయినా పనికి మాలిన సోషల్ మీడియా అలవాట్లు, ఎక్కడికి పోయినా చెత్త మాటలు, ఎక్కడికి పోయినా ఏమిటి మనల్ని మిమ్మల్ని బట్టి దేవుడికి ఆనందం చెప్పు లేదు, బాధపడతాడు. నా లెక్కన గాలి కుదిరేసిన ఆనందాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నా ఈ యవ్వనం బిడ్డ నాకు ఇష్టంగా లేడని బాధపడతాడు. దేవుడు చాలా బాధపడతాడు. వీడిని అనవసరంగా పుట్టించాను అనుకుంటాడు, వీడికి అనవసరంగా వస్తువులు ఇచ్చాను అనుకుంటాడు, వీడికి అనవసరంగా తల్లిదండ్రులు ఇంకా సౌకర్యంగా వీడికి మలిచాను, వీడికి ప్రతిదీ అనవసరమైన లెక్క ఖర్చు జరుగుతుంది అనుకుంటాడు. అలా అనుకుంటే గుర్తుపెట్టుకుంటూ అనుకుంటాడు 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 2020లో చూస్తాడు, 2021లో చూస్తాడు, 2022లో చూస్తాడు. ఏదో ఒక రోజు చెప్పండి లేపేస్తాడు. ఫలింపన చెట్టును వ్యర్థముగా ఉంచడం దేవునికి ఇష్టముండదు. 3 ఏళ్ళ నేను చూస్తున్నాను, ఏళ్ళ దీని వల్ల నేల వ్యర్థమైపోవాలి, లేపే అంటాడు. కష్టం వ్యర్థమవుతుంది, శ్రమ వ్యర్థమవుతుంది, టైం వ్యర్థమవుతుంది, వీడి వల్ల ప్రకృతి వ్యర్థమవుతుంది, నరికే అంటాడు. ఒకప్పుడు ఎవరైనా చనిపోతే వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసేవండి. ఈరోజు చూడండి, చదువుకునే పిల్లలు మిస్ యూ అని పెడుతున్నారు. పోయావురా, కోల్పోయావురా. ఎందుకు ఈ ఫ్లెక్స్ల మీదకి ఏ బర్త్డేలోనో ఎవరో కనిపించేవారు, ఇప్పుడు చచ్చిపోయారు కనిపిస్తున్నారండి యవ్వనస్తులు. ఎందుకు పోతున్నారు? కారణం ఒకే ఒకటి, దేవుడికి విరుద్ధమైన చర్యలు, దేవుని ఆనందింపజేయలేని జీవితాలు, దేవుడిని ఎక్కిరించే జీవితాలు. దేవుడు మనం చూసి అయ్యో వీడిని అనవసరంగా పుట్టించాననే ఆయన హృదయంలో పొడవబడే పనులు గుర్తుపెట్టుకోండి. దీనివల్ల దేవుడు మనల్ని తుంచేయగలరు, దేవుడిని ఆనందింపచేయాలి. చాలామంది ఇలా అంటానని బాధపడతారు. కాలేజీల్లోని అలాగే ఉంది, చివరికి సంఘాలు కూడా అలా వచ్చాయి. ఎక్కడ కూడా మీరు కూర్చోండి, మీ సూపులు మారకపోతే దేవుడు ఏమనుకుంటాడు? ఈ కళ్ళు అనవసరంగా ఇచ్చాను అనుకుంటాడు. ఇక్కడికి వచ్చి సహోదర భావంతో, తల్లి భావంతో ఎవరిని మనం చూడకుండా ఆ చెత్త ఫ్లేవర్ను మీకు ఉపయోగిస్తే దేవుడిని నా అనవసరంగా ఆయన సన్నిధికి రానిచ్చాను అనుకుంటే ఏమైపోతాం? మన తల్లిదండ్రుల్ని, మన చెల్లెల్ని, అక్కల్ని మనం ఎలా చూస్తున్నాం అలా చూడకుండా సంఘ విశ్వాసుని నువ్వు తప్పుడుగా చూస్తే నేను సంఘంలో ఉన్నందుకు దేవుడు ఏమనుకుంటాడు? దయచేసి వద్దు, మనం ఆనందించాలి. చర్చకు వచ్చిన తర్వాత చక్కగా పాటలు పాడితే నీ పాట పరలోకం మంది వినబడి దేవుడు ఆనందపడాల్సిన మహాస్వామి. దేవదూతతో చెప్పుకునేలా ఉండాలి, నా బిడ్డ పాడుతున్నాడు చూడు. దేవదూతల పాటల కన్నా మానవ స్వరాల స్తుతియాగం దేవునికి ఇంపుగా ఉంటుంది. ఆయన కొరకు నువ్వు చక్కటి యవన జీవితంలో చక్కటి స్వరాలు వినిపించు, నచ్చుతావు. దేవాలయంలో పవిత్రముగా ఆయన వాక్యాన్ని వినడానికి శ్రద్ధ పెట్టు. ఎంత బాగా పెట్టాడు అనుకుంటాడు. దేవుడికి ఉండే ఒక సీక్రెట్ ఏంటో చెప్పిన, ఎవరైనా గురించి మాట్లాడుకుంటే పరలోకంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టి చెవికి వింటాడట. ఉందా బైబిల్ అమ్మ? ఇద్దరు ఎవరైనా ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన చెవి యొక్కి వింటాడట. నేను అంటాను, ఇంతమంది కూర్చొని ఇన్ని మాటలు మాట్లాడుకుంటే మీ చెవితో పాటు ఎవరు వింటున్నారో తెలుసా? దేవుడు వింటాడు. ఆయనే వినడానికి శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఈ మాటలు నీకు కూడా ఎక్కకుండా ఇలా కూర్చొని ఎప్పుడు వదిలేస్తాడు రా ఈ జేమ్స్ గారు అని ఎదురు చూస్తే నేనేమనుకోవాలి? ఎవరికో చెప్పండి. దేవుడు ఆనందపడతాడా? బాధపడతాడా? నీ టైం ఎవరిదంటే మందా చెప్పండి. మనం అనుకుంటున్నాం, అలా అనుకున్న వారు కరోనా వాళ్ళు పోయారు. డబ్బులు ఉన్నాయి, మంత్రులు, యాక్టర్లు, డాక్టర్లు, బలవంతులు ఎందరో రాలిపోయారు. కానీ ఈరోజు మనం ఉన్నాం. కారణం ఏంటి చెప్పండి? మనం అనుకుంటూ ఉండాల చెప్పండి. దేవుడు అనుకున్నాడు, నువ్వు ఉండాలనుకున్నాడు, నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నీ లైఫ్కి ఒక మీనింగ్ ఇవ్వాలనుకున్నాడు, అందుకే నేను తీసుకొచ్చాడు. ఆనందించాలట. రెండవ మాట, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక. టాలెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పనా? చెప్పండి, నమ్మకం.
విజయాలు ఎదుగుతున్నప్పుడు మనం మర్చిపోకూడని మౌలికమైన సూత్రాలు ఏంటంటే, ఒకటి, దేవుడికి లెక్క చెప్పాలి. 2, దేవుడు నన్ను బట్టి ఆనందించాలి. 3, నా నమ్మకత్వాన్ని ఎప్పుడు నేను కోల్పో. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు కాలేజీకి పోయినప్పుడు, మీరు బస్సుల్లో కూర్చున్నప్పుడు, మీరు సెంటర్లో నిలబడినప్పుడు, మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ నమ్మకత్వాన్ని ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఏం తిరిగేస్తున్నావు, మొబైల్లో ఏం చూస్తున్నావు, ఇవన్నీ చూస్తాను ఆయన. నువ్వు కూర్చోవడం, లేవడం, తిరగడం, తినడం, నిద్రపోవడం అన్నీ ఆయన తెలుసు. ఆయన చూసినప్పుడు ఎక్కడ చూసినా మా నమ్మకాన్ని వంపు చేయడానికి దేవుడు నన్ను నమ్మాడు కనుకే నాకు స్థితిగతులు ఇచ్చాడు. నన్ను నమ్మాడు కనుకే ఈరోజు సజీవులు లెక్కలు వచ్చాడు. నన్ను నమ్మాడు కనుకే ఈ టాలెంట్ ఇచ్చాడు. ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడు వంపు. ఇంజనీరింగ్ చదివించిన తర్వాత నేను చేసే పనులు ఏంటి చెప్పిన? ఇంజనీర్లు కదండి, చేసిన పని ఏంటి చెప్పిన? ఈ డ్రగ్స్ ఎలా తాగాలని నేర్చుకున్నారట. వేరొద్దులేదు, రాజమండ్రిలో తాగలేని కాలేజ్. ఈ చదివే వాళ్ళందరూ ఏం చేసినట్టు, అందరూ కాదు, కొందరు వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్. ఈ డ్రింక్ బాటిల్ ఇంజనీర్ మరి ఆ తెలివితేటలని ఎలా ఉపయోగిస్తున్నారు నమ్మకం. ఆ వాటర్ బాటిల్కి కన్నం పెట్టి హాఫ్ వాటర్ వేసి, మీరు ట్రై చేయక ఇంటికి వెళ్ళిన తర్వాత హాఫ్ వాటర్ వేసి దానికి కన్నం పెట్టి పైన ఒక దూదిలా దానికి వచ్చి ఆ కన్నంలోంచి కొంచెం దీన్ని ఏదో ఒక స్ట్రాలా దాన్ని తయారు చేసి దాని కొనలో ఈ గంజాయి పోసి దాని మీద అంత పొడిగా చేసి కాల్చి అది గుప్పని లాగుతూ వాళ్ళ ఇంజనీరింగ్ టాలెంట్ అంతా కూడా ఉపయోగించి తన్మయత్నం జరుగుతుంది. నేను నమ్మరు ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళ నాన్న గవర్నమెంట్ సీనియర్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మగారు డాక్టర్. వాడు ఇక్కడ చదువుకుని ఎలా తయారైపోయి తెలుసు? రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర వికారంలా తిరుగుతున్నాడు. ఆ రాజమండ్రి గోదావరి స్టేషన్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడంటే, వీడి తెలివితేటలన్నీ గంజాయిలకు అలవాటు పడి అది దొరకక ఆ గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతుంటాడు చిన్న చిన్న పొట్లాలు. ఆ చిన్న చిన్న పొట్లాలు కొనుక్కోవడానికి వీడి జేబులు వాళ్ళ నాన్నగారి జేబులు డబ్బులు దొంగతనం చేసి అక్కడికి వచ్చి వికారంలో తిరుగుతున్నాడు. లాగి గోంలో కొట్టి వాడు చెప్పిన మాటలు చెప్పిన, మా నాన్నగారు ఫలానా దిక్కిన ఫలానా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ మేము అవాకైతే ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి చదువుకుని ఏంట్రా నీకు పనులు అంటే, ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి ఒమ్ము చేసేటట్టు వాడి జీవితం వ్యసనాలు పాలైపోయి. జాగ్రత్త, ఇది కూడా వ్యసనమే తెలుసా? ఇది కూడా వ్యసనమే. ఎంత వ్యసనం అయిపోయిందండి ఈ మధ్య మనకి. వాష్రూమ్కి వెళ్ళినా పట్టుకెళ్తున్నాం దీన్ని, అంత వ్యసనం మనకి. భోజనం చేసేటప్పుడు కూడా ఒక ముద్దెట్టుకుని మళ్ళీ దీన్ని ఎలా గెలుపుతుంటాం మనం, చూసారా? వ్యసనం. ఇంకా చూడండి, టికేలో ఏమైనా సౌండ్ వచ్చింది అనుకోండి, మీ అందరు పిలిచింది కనపడదు, కానీ ఈ సౌండ్ మాత్రం ఏమన్నంటే ఫేస్బుక్లో ఎవరైనా లైక్ ఇచ్చారా, లేకపోతే వాట్సాప్లో ఏమైనా కామెంట్ వచ్చింది. ఎంత ఇంట్రెస్ట్తో ఈ వ్యసనాలు ఏం చేసేస్తాయి చెప్పినా, మనం పిచ్చోళ్ళు చేసేస్తే గుర్తు. వాడు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడు, ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. నమ్మకం. మీ తల్లిదండ్రులు నమ్మి నీకు మొబైల్ ఇచ్చారు. ఏ సైట్లో ఓపెన్ చేస్తున్నావు, ఇందులో ఏ సైట్లో ఓపెన్ చేస్తున్నావు, నీ సోషల్ ప్లాట్ఫామ్ మీద ఏ సైట్లో ఓపెన్ చేసి చూస్తున్నావు, ఫేస్బుక్లో నీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, నీ వాట్సాప్లో నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు, ఇదంతా నమ్మకం అండి. గుర్తుపెట్టుకుని ఎవరో చెప్పరు, మనకు వచ్చి దేవుడే చెప్తున్నాడు మనకి. నా నమ్మకం, నేను మొబైల్ వాడుతుల్లో నమ్మకం, నేను కూర్చుని మాట్లాడుకోవడంలో నమ్మకం, నా చదువులో నమ్మకం, నేను ఎక్కడికి పోయినా దేవునికి నమ్మకం. ఆయన చూస్తున్నాడు నన్ను. ఆయన చూస్తున్నప్పుడు నా విజయానికి కారణాల్లో నేను ఎక్కుతున్న మెట్లు ఏంటంటే నమ్మకం అనేది ఒకటి. అప్పుడు అలా ఉంటే దేవుడు అంటున్నాడు 22 వచ్చింది. అలాగే 2వ తలంతులు తీసుకుని వచ్చి, అయ్యా అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించెదను.
ఆగు. 5 తలంతులు ఉన్నవాడి దగ్గర ఏ పదాలు ఉపయోగించాడో 2 తలంతులు ఉన్నవాడి దగ్గర అదే పదాలు ఉపయోగించాడు. మన దేవుడికున్న గొప్ప గుణం ఏంటి చెప్పిన? 5 ఇచ్చిన వాడిని ఒకలాగా చెప్పండి, 2 ఇచ్చిన వాడిని ఒకలాగా. సో ఆయన చూసేదల్లా ఒకటే, నమ్మకం అంతే. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నావా లేదో చూస్తాడు తప్ప నెంబర్ని బట్టి వ్యక్తిని పొగడదాకా పొగడడు. మన దేవుడు చూడండి, 5 తలంతులకు 5 చేసిన వాడిని ఎలా అయితే పొగడాడో 2కు 2 చేసినట్టు కూడా అలానే పొగడు. అంటే దేవుడు చూసేది ఏంటంటే, ఎవరికి టాలెంట్ ఎక్కువ ఉందో వాడిని ఎక్కువ పొగిడి, టాలెంట్ తక్కువ ఉన్నవాడిని తక్కువ పొగడడం అలాంటిది ఏమీ ఉండదు. ఆయన చూసేది ఒకే ఒక్కటే, అందరిని ఒక్కలాగే చూస్తాడు. వాళ్ళందరినీ ఒకలాగే చూస్తాడు. వాళ్ళందరినీ, అంటే దేవుడు చూసేది ఏంటంటే, నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకం, అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టు, అది చిన్నదా పెద్దదా వదిలే. నువ్వు చిన్న కుటుంబంలో ఉన్నావు, పెద్ద కుటుంబంలో పక్కన పెట్టు. నువ్వు చిన్న చదువు చదువుతున్నావు, పెద్ద చదువువా, చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగం పక్కన పెట్టు. దేవుడు చూసేదల్లా ఒకటే, ఉన్న దాంట్లో నమ్మకం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ 5 వాడిని ఎలా పొగిడాడో ఈ 2 వాడిని కూడా అలాగే పొగుడుతూ బలా. మరొక మాట ఏంటో చెప్పనా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ ర్యాంకుల కోసం అడ్డదారులు వస్తుంటారు. నెక్స్ట్ పొజిషన్ వెళ్ళాలి, లంచాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టి ఎదుటి స్వార్థంతో తొక్కేసి ఆ ర్యాంక్ నువ్వు సాధించుకోవడానికి అడ్డంగా వెళ్ళిపోయి ఇవన్నీ చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నారే, ఏదోలా ఎదిగిపోతున్నారే, పక్కోడు తెగదారి చేసి దేనికి అడిగితే మొదటడిగిన ప్రశ్న అడుగుతున్నారు. దేనికి? డబ్బులు సంపాదించడానికి. ఇంతకు మించి ఏమన్నా ఉన్నా? కానీ దేవుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత మరలా మరొక మెట్టు ఎక్కాలంటే ఏ అడ్డదారులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకం ఉంటే, కొంచెములో నమ్మకం ఉన్నావు కనుక మరిన్ని దాని మీద నేను ఏం చేస్తాడట, అధికారం సక్సెస్ మరలా చూస్తావు. చిన్న విషయంలో నమ్మకం ఉంటే నెక్స్ట్ ర్యాంక్ ఎలా చూస్తాడు నీకు ఆయన. ఒకవేళ నువ్వు అడ్డంగా వెళ్ళిపోయి, అడ్డంగా ఎదిగిపోయి, అడ్డంగా సంపాదించేసి అడ్డముగా నేను నెంబర్ 1 అయిపోతాను అనుకుంటే గుర్తుపెట్టుకో, నీకు మిగిలేదు బీపీ షుగర్లో తప్ప ఇంకేమీ ఉండవు. మాట చెప్పిన ఓపెన్గా ముగించుకుందాం. ఎవరినైనా పాడు చేసి నేను అడ్డంగా ఎదిగిపోవాలనుకుంటే, పాడైపోయిన వాడిని వలన బాధితుడైపోయిన వాడు సుఖపడిపోరా అని ఎంగ చూస్తూ కూర్చుంటాడా? లైఫ్ థ్రెట్ కదండి అది. నేను అమాయకంగా చూస్తూ వెళ్ళిపో, నన్ను తొక్కేసి వెళ్ళిపో, మా కొడుకుని తొక్కేసి వెళ్ళిపో అని చూస్తాడా? నన్ను కాదని నువ్వు జీవితంలో సుఖపడుతున్నావే, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు. నీకు వ్యసనం అది గుర్తుపెట్టుకో, నీకు ప్రమాదం గుర్తుపెట్టుకో. ఎవరినైనా పాడు చేసి నువ్వు ఎదగాలనుకుంటే నీ వల్ల పాడైన వాడు నువ్వు ఎప్పుడు దొరుకుతావని ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. అలాంటి మనకొద్దు, అలాంటి ఇబ్బందులు మనకొద్దు, అలాంటి అడ్డదారులు మనకొద్దు. మనకు కావాల్సింది ఒకే ఒక్కటి, దేవుడిని ఆనందింప చేసి దేవుడికి నమ్మకంగా ఉంటే, దేవుడికి లెక్క నేను అప్పగిస్తే, చిన్న విషయంలో నమ్మకం ఉంటే నెక్స్ట్ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడు? పెద్ద విషయంలో కూర్చోబెడతాడు. అనేక వాటి మీద అధికారం చేస్తాడు. ఇంకా నాకు బెస్ట్ ర్యాంక్ ఏంటంటే, దేవుడు అంటే ఒక రోజు నేను ఆనందిస్తున్నాను, నా ఆనందంలో జాయిన్ అవ్వంటాడు. అక్కడ ఉందా మాట? నీ యజమాని సంతోషంలోకి రా, ప్రవేశించు. ఇంతకన్నా హోదా ఏం కావాలి చెప్పండి? భూమి మీద నన్ను దేవుడు దీవించి రేపొద్దు నేను మరణించిన తర్వాత ఆయన ఆనందంలోనికి నన్ను గన్మగా పిలుస్తాడట. అప్పుడు నా జీవితానికి సరి అయిన సార్థకత దొరికింది. ఇక్కడ ఆయన దీవెన అనుభవించాను, రేపొద్దున మరణించిన తర్వాత కూడా ఆ దీవెన కూడా నాకు ఇస్తాడట. ఇది కదండి లైఫ్ మీనింగ్ అంటే. జీవితానికి విజయాలు, డబ్బులు సంపాదించడం జీవితానికి విజయాలు, నువ్వు నెంబర్ 1 అయిపోయి అందరినీ బాధపడటం కాదు. జీవితానికి విజయాలు ఏంటంటే ఒకే ఒక్కటి, దేవుడికి లెక్క చెప్పాలి, దేవుడికి నమ్మకం ఉండాలి, దేవునికి జవాబుదారిగా వ్యవహరించాలి, దేవుణ్ణి సంతోషింపచేయాలి, దేవుని ఆనందంలో నేను కూడా ఉండాలి. అప్పుడు నేను విజయం సాధించాను. ఇది చేసి చూడండి, మీ జీవితాలకి విజయాలు దొరుకుతాయండి ఖచ్చితంగా. మీ ఆధ్యాత్మిక జీవితంలోనూ మీ లోక జీవితంలోనూ ఈ నమ్మకత్వాన్ని మీరు కనుపరిస్తే మీరు మోసపోగాక మోసపోతారు. ఇంకా ఏమి నమ్మి మీరు తిరిగినా మోసపోతారు. చివరికి నేను ముగిస్తాను. బైబిల్ ఒక డ్రీమ్ బాయ్ అన్నాడు.
ఎవరు ఆయన పేరే డ్రీమ్ బాయ్, కలవకనువాడు అన్నారు. అది ఇలా ఎలిగండి రాలేదు. యోసేపు గారు డ్రీమ్ బాయ్ అండి. ఆయన రచయితలు పెట్టిన పేరు. పకటగల కాలేదు ఆయన, నిజంగానే కలలు. ఆ కళలు ఎలా నెరవేర్చాడో తెలుసా? దైవ చిత్తానుసారంగా నెరవేర్చాడు. ఆయన కళలు నిజమవడానికి కారణం ఏంటో తెలుసా? బెస్ట్గా పనిచేసాడు. బెస్ట్ తీసుకెళ్లి దాసులుగా యజమానికి అమ్మేసారట. అమ్మేసిన తర్వాత ఆ ఇంటి యజమాని ఏముందో ఏమి లేదో కూడా చూడండి. నమ్మకం, బెస్ట్ క్వాలిటీ యాటిట్యూడ్ ఉంది చూడండి యోసేపు దగ్గర. అందుకే పారిపోయిన వాడు, పరిగెట్టిన వాడు దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా అయ్యాడు? ఆయనకి సక్సెస్ మీనింగ్ తెలుసు. ఆయనకి దేవుడికి నేను లెక్క అప్పగించాలని తెలుసు, దేవుడికి నమ్మకం ఉండాలని తెలుసు, దేవుడికి జవాబుదారిగా ఉండాలని తెలుసు, నన్ను బట్టి దేవుడు ఆనందించాలని యోసేపుకు తెలుసు. కనుక లైఫ్లో ఎంత సక్సెస్కి వెళ్ళాడంటే దేవుడు అతను చూసి ఎల్డన్ మై బాయ్ అనుకున్నాక ఎత్తుకెళ్ళిపోయాడు. నచ్చాడు యోసేపు. చూడండి, మనమైతే కమిట్ అయిపోదామండి. ఎక్కడో దగ్గర అయిపోని చెప్పండి. దాసులకు వెళ్ళిన తర్వాత ఏ ఇంట్లో మనం దాసరికం చేస్తున్నామో ఆ ఆంటీ గారే ఆఫర్ ఇచ్చారండి. ఎవరికి? యోసేపు. ఎవరు చూడలేము కూడా, వారు చూసినప్పుడు చూసుకున్నారే అన్నారు. అండ్ ఆ మనం ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఏం చేద్దాం చెప్పండి? ఓపెన్గా సిగ్గులేక పడుతున్నాం. ఏం చేస్తామండి? దేవుడు నన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నావు ప్రభువా, ఎవరు లేరనుకున్నాను, ఇంకా ఎవరు లేరనుకున్నాను ప్రభువా, ఈ ఒంటరి వరకు తోడిని ఏర్పాటు చేసావా అని ఎంత ప్రేమిస్తున్నావు అనుకుంటా. మళ్ళీ ఇదోటి మళ్ళీ దేవుడు కూడా అంటూ పరిమాణ పనులకి అలా దేవుడిని అడ్డెట్టుకుని నన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నామని కమిట్ అయిపోయి లేనిపోయిన లాజికల్ చెప్తాం. కానీ అబ్బాయి ఏమన్నా తెలుసా? యంగ్స్టర్ మనలాగే. ఆ అబ్బాయి ఏమన్నా తెలుసా? ఆవిడ అనాల్సిన మాట ఆయన అన్నాడు. ఆవిడ అనవలసిన మాట ఆయన అన్నాడు. ఆవిడ అనాల్సిన మాట అని చెప్పిన, ఒకవేళ యోసేపే కాని పరాయి మాటలు మాట్లాడితే ఆయన గుండెల్లోంచి రావాల్సిన మాట, ఒక వ్యక్తికి నేను భార్యని అనాలో. ఆ మాట ఆవిడ అనలేదట. ఎవరన్నారు? యోసేపు అన్నాడండి. అది విడ్డూరం. అమ్మ, నువ్వు మరొక నా యజమానికి భార్యవి, నిన్ను అలా నేను చూడలేదు. నేను ఒక వ్యక్తికి భార్య అని ఎవరి జ్ఞాపకం ఉండాలి చెప్పండి? ఆమె జ్ఞాపకం ఉండాలి, ఈయన జ్ఞాపకం ఉండాలి. మొదట ఆమెకే జ్ఞాపకం, ఆమెకు లేని జ్ఞాపకం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నావు యోసేపు? నేను దేవుడు దీవించడానికి కమిట్ అయితే ఏమవుతుందంటే, యోసేపు ఏమంటాడు తెలుసా? నో, నా దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకం నేనేం పోవాలి. అది యోసేపు. నన్ను ఈ పనిలో పెట్టాడు, నా నమ్మకాన్ని నేను ఏం చేయమంటావు? ఒమ్ము చేయమంటావు? నేను చెయ్యను. ఆకలి దప్పులు తుంటాను, గెంటి వేయబడతాను, సెరసాలకైనా పోతాను, నిందలైనా భరిస్తాను తప్ప ఈ పాపంతో చేతులు నేను కలపను. అలా ఉండండి. మీ జీవితాల్లో విజయాలు ఎలా చూస్తాను మీరుండి చూడండి. దేవుడు మీకు ఎలా సపోర్ట్ చేస్తాడో చూస్తాడు. మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. మీ మార్గాలు దేవుడు సరళం చేస్తాడు. మన మార్గాలు ఎందుకు మూసిపోతాయి చెప్పిన? మనం నమ్మకంగా ఉంటాం. మన మార్గాలు రోజు రోజుకి ఎందుకు మనం బిగించేస్తున్నాయి చెప్పిన? నమ్మకాన్ని కోల్పోతున్నాం. మనం చేయాల్సింది ఒకే ఒకటి, నేను ఏం చేసినా ఆయనకి లెక్క చెప్పాలి. నేను ఎక్కడికి పోయినా ఆయన నన్ను చూస్తున్నాడు. నేను ఎలా ఉన్నాను దేవుడు నన్ను పెట్టి సంతోషించాలి. ఇవి గుర్తు పెట్టుకుని చదువుకుంటారో, ఉద్యోగాలు చేస్తారో, ఇక ఎక్కడ ఉంటారో ఉండండి. ఈ యాటిట్యూడ్తో మీరు బ్రతకండి. జీవితం మీకు చాలా అందంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు. చిన్న పనిని కూడా ఎంజాయ్ చేస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ తెలుసా? విప్లవకారుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మంచి మాట అన్నాడండి, ముగించేస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను చెప్పులు కుట్టే పనిలోనే పెడితే, నీకు ఆ సామర్థ్యమే ఇస్తే, నిన్ను ఆ పనిలోనే నేను పెడితే, ఈరోజే దేవదూతలు పరలోకం నుంచి భూలోకానికి వస్తే నీ చెప్పులు కుట్టిన తత్వాన్ని చూసి ఎవరబ్బా ఇలా కుట్టారని అనుకోవాలంట దేవదూతలు. వాట్ ఏ క్రియేటివిటీ అనుకోవాలంటే, అంటే దాని అర్థం ఏంటి చెప్పి? నిజంగా దేవదూతలు వస్తాయని కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే పని చిన్నదైనా, గుర్తించడానికే లేనిదంత అయినా, ఇది చిన్న పని చూడడానికి ఎన్నిక లేనిదైనా, నువ్వు చేసే పనిలో బెస్ట్ ఉంటే పరలోకంలో కూడా డిస్కషన్ జరగలదు. అంత బాగా ఉండాలంటే మనం గుర్తుపెట్టుకున్నాం. ఆయన చెప్పిన మాట చిన్న మాట కాదు. ఏం చేసినా
అది చిన్నదా పెద్దదా కాదు, అది 5 తలంతులా 2 తలంతులా కాదు. నాకు ఉండాల్సింది ఒకే ఒక్కటే, నేను ఏం చేసిన ఆ పనిలో నేను దేవుడు చూస్తూ చేస్తే ఎంజాయ్ చేస్తానని చేసే పని. నేను చదువుకుంటున్నాను, నేను ఎంజాయ్ చేస్తాను చదువుకుంటూ. నా దేవుడి కొరకు నేను చదువుతున్నాను, నా దేవుడి కొరకు ఉద్యోగం చేస్తున్నాను, నా దేవుడి కొరకు పని చేస్తున్నాను, నా దేవుడి కొరకు నా ఐడియాలజీ ఉపయోగిస్తున్నాను, ఎంజాయ్ చేస్తాను. ఇలా లేదనుకోండి, ఉసూరు అని చదువుతాం. ఆ ఉసూరు కొట్టి జీవితానికి ఏమీ సక్సెస్ రాదు. వయసు వచ్చేది, గడ్డలు విరిగిపోతాయి, మీసాలు విరిగిపోతాయి, అక్కడక్కడ తల మెరిసిపోతాయి. ఈ లోపల ఏ పెళ్లి చూపులు వస్తాయి. వచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఏం చెప్తారు మీ అమ్మ నాన్న? ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడని చెప్తారు. ఏం చేస్తాం? ఏం చెప్తావు? 25 ఏళ్ళు చెప్తాను. మళ్ళీ యంగ్స్టర్స్, మై డియర్ బ్రదర్స్, నేను చెప్తున్నాను, 25 ఏళ్ళు వచ్చాయంటే ఎప్పటికైనా ఎంప్లాయ్ అయిపోవాలి, గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎంప్లాయ్ అవ్వకపోయి ఏదో ఒక పనిలో నిపుణత ఉండాలి. ఎందుకు చెప్పిన? బైబిల్ నీకు చెప్తుంది, బైబిల్ నీకు మరలా చెప్తుంది, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసివా, వాడు సామాన్యుల ఎదుటి కాదు, వాడు రాజుల ఎదుటే నిలబడును. వాడు నిలబడేది సామాన్యుల ఎదుటి నిలబడాలి. చిన్న పన పెద్ద పన కాదు. వాడి పనిలో నాణ్యత, క్వాలిటీ ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఉంటే, వాడి లైఫ్కి సక్సెస్ దొరికినప్పుడు వాడు రాజుల ఎదుటి నిలబడతాడు. నేను యంగ్స్టర్నే, మీరందరూ ఎందుకు కూర్చున్నారు? నేను ఎందుకు నిలబడి మాట్లాడుతున్నాను చెప్పండి. నమ్మకం. మీరందరూ వింటున్నారు, నేను ఎందుకు చెప్తున్నాను చెప్పండి. నేనెందుకు నా లైఫ్లో ఎప్పటికైనా నిలదొక్కగలగని చెప్పండి. కారణం ఒకే ఒకటి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రతి విషయంలో అబ్జర్వ్ చేస్తున్నాడు, నా దేవుడు లెక్క అడుగుతాడు. ఇదే మన తారకాలు. ఇది చేసి చూడండి, ఒక 5 ఏళ్లలో మీ జీవిత రహస్యాలు మీరు చూడండి. ఇలా చదవండి, మీ నాణ్యతను మీరు నిలబెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు ఖచ్చితంగా. యోసేపే కాదు, నెహెమ్యాని చూడండి. ఫుడ్ సెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనకు ఒక నెంబర్ 1 పొజిషన్ ఉందండి. ఆయన రాజు గారికి చెక్ చేయిందే ఫుడ్ పెట్టరట. ఎవరు చెక్ చేయాలట? నెహెమ్యా. రాజుగారు డ్రింక్ తీసుకోవాలన్నా నెహెమ్యా ఆర్డర్ ఇవ్వాలి. ఓకే, వచ్చే డ్రింక్ అని. కొత్త ఐటమ్ ఏమైనా తినాలన్నా నెహెమ్యా ముద్ర వేయాలి, తినొచ్చు. రాజుగారి ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదు. అలాంటి హైలీ కేటగిరీలో ఉన్న హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న నెహెమ్యా నమ్మకం ఉన్నాడు కనుక, రాజుకి దేవునికి నమ్మకం ఉన్నాడు కనుక రాజే నెహెమ్యా మాట విన్నాడట. అది కదా, మీరు ఎవరిని తీసుకుంటారో తీసుకోండి. ఒక మోసేని తీసుకోండి, ఒక యెహోషువని తీసుకోండి, యేసుక్రీస్తుని తీసుకోండి. పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఆయన చేయుటకు ఆయనకి ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి పరలోకం ఉన్న దేవుడు భూలోకంలో తన కుమారుడైన క్రీస్తు వైపు చూసి ఈయనందు నేను తన తండ్రి చిత్తం కొరకు మర్చిపోకూడని విషయం గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ఏం చేసినా తెలుసా? ఉద్యోగం చేశాడు. 30 సంవత్సరాలకు ముందు ఆయన పరిచర్యకి రావడానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే, పని చేశాడు. ఆయన ఏం పని చేశాడు? ఆ రంపపు పొట్టు మధ్య ఆ చెక్కల్ని కొట్టుకుంటూ తండ్రి దుకాణంలో కూర్చొని ఆ రంపాల దగ్గర ఆయన బతికాడండి. 30 ఏళ్ళు చెక్క పనులు చేస్తూ బతికాడు. పని చేశాడు. నిజమైన పురుషత్వపు లక్షణం ఏంటంటే పని చేయాలి. సోమరులా ఎదిగిపోయి ఆ ఒక నాణ్యం, ఒక తలంతు తీసుకున్నవాడు తీసుకెళ్ళి కప్పెట్టేశాడు. అన్నాడట, ఎందుకురా ఇలా చేసావు, నువ్వు ఎందుకు ఈ ఒక తలంతుని ఏం చేసావంటే తిరగేసి అన్నాడట, నువ్వు విత్తనం చోట పోయేవాడు, నువ్వు మహామూర్ఖుడు అని చెప్పాడు. ఎవరిని? వీళ్ళు ఎవరు చెప్పినా ఓవర్ ఎక్స్ట్రీమ్ బ్యాచ్. వీళ్ళు ఏమంటారంటే, నేను చేయట్లేదు కానండి, ఇది నేను చేస్తే వేరేకుండండి పని అంటారు. అలాంటి వాళ్ళు విన్నారు ఎప్పుడన్నా మీరు? తోలితే విమానం తోలాలండి, అందుకే ఏం తోలలేదంటే ఇది ఏమి తోలక ఏం మాట్లాడతాడంటే వీడు దేవుడంటే భక్తుండి, దేవుడంటే ఇక నాకు తీవ్రత ఉన్నది, దేవుడంటే నాకు భయం ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఏమీ చేయకుండా సోమరుగా కూర్చొని దేవుడిచ్చిన టాలెంట్ నారిపేశాడు. ఒక రచయిత ఏమన్నాడంటే, నిజముగానే నీకు దేవుడు అంటే భయం ఉంటే నువ్వేం చేతువు తెలుసా? ఆ ఒకటిని ఒకటి చేతి. నీకు నిజముగానే దేవుడు అంటే ఇతర చోట పోయేవాడు అనుకుంటే నువ్వేం చేతువు తెలుసా? కనీసం సావుకారులేదని పెడుతుంది. నువ్వు నిజముగానే దేవునికి భయపడేవాడు అయితే ఆయన బాధ్యతను అర్థం చేసుకున్నవాడుగా ఇల్లు దాటి గడప దాటి కదిలి కష్టపడు. నీ సోమరతనానికి నువ్వేమడ్డెట్టుకున్నావు తెలుసా?
ఈయన అడుగుతాడని నేను దాసానని సోమర్తనాన్ని కప్పుకోవడానికి ఆయన అంటే నాకు భయం అని చెప్తున్నాం. దీనికి ప్రార్థన అని పేరు పెడుతున్నాం. కష్టపడడం మానేసి దేవుడు చూసుకుంటాడులే అని పేరు పెడుతున్నాం. దేవుడు అంటాడు, వీడి దగ్గర నుంచి టాలెంట్ తీసేసి వీడిని తీసుకెళ్ళి నరికేయండి. ఇది మన లైఫ్లో జరగడానికి వీల్లేదు. వీడి కష్టపడడానికి వీడికి అర్హత లేనట్టు వీడు బిహేవ్ చేస్తున్నాడు కనుక ఈ సోమర్ని సెంటర్ దాసుని తీసుకెళ్ళి నరికేయండి, కలిగిన వాడికి ఇచ్చేయండి, ఈ లేని వాడికి ఉన్నది కూడా తీసేయండి. భయపెడుతున్నాను అనుకుంటారు, బాధ పెడుతున్నాను అనుకుంటారు. ఈ మాట మాత్రం మీరు స్వీకరించాల్సింది. మీరు ఇలాగే వింటే మీకున్న సౌకర్యాలు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తాడు. మీ టాలెంట్ని, మీ మైండ్ని ఇలాగే నిర్లక్ష్యంగా మీరు వదిలేస్తే దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు తెలుసా? నేను తీసుకెళ్ళి గ్రౌండ్ లెవెల్లో, జీరో లెవెల్లో తీసుకెళ్ళి రోడ్డు మీద నువ్వు ఇలాగే ఉంటే ఆ పాత రోజుల్లో నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఎందుకు టైం వేస్ట్ చేశానని నువ్వు పని చేయలేక, గౌరవంగా ఉండలేక, ఇక ఏమీ చేయలేక, తలెత్తుకోలేక అక్కడ జీవితం మొత్తం ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతాడు. దయచేసి వద్దు. చదువుకుంటున్నారా? చదువుకోండి. మంచిగా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? మంచి టైం సాధించాలి. తల్లిదండ్రులకు చక్కగా సపోర్ట్ ఇస్తున్నారా? నమ్మకాన్ని చేయకండి, పరిగెట్టండి. ఇప్పటికే వయసు వచ్చేసిందా? చాలు ఇక నాన్న మీద ఆధారపడడం సిగ్గుపడవలసిన విషయం. చాలు ఇక నా బైకులో కూడా నేను పెట్రోల్ కొట్టించుకోలేకపోతున్నానంటే ఇంక సిగ్గుపడాలి. నేను ఇప్పటికైనా నా స్వతహాగా సంపాదన ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో నేను చేయాలి. బైబిల్ నాతో సీరియస్గా నా ముఖం మీద చేయబెట్టినట్టుంది. నిన్ను నన్ను పని చేయని వాడు తినడానికి అర్హత లేదు. ఇప్పటికే మీరు పని చేయకుండా ఏ ఉపయోగం, దమ్మిడి ఉపయోగం లేకుండా బతికితే మీకు ఏం తినడానికి అర్హత లేదట? ఫుడ్ తినడానికి రాదు. ఇక నేను ముగించేస్తాను. విజయాలకి కారణం ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన టాలెంట్ని రగిల్చి, దేవుడిచ్చిన ఐడియాలజీని మరింతగా డెవలప్ చేసి, ఆయన ఇచ్చిన ఆ అధికారాన్ని నేను ఉపయోగించుకుని రోజు రోజుకి నేను డెవలప్ చేస్తూ యోసేపు వలె, యేసుక్రీస్తు వలె, నెహెమ్యా వలె నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకొని నన్ను బట్టి దేవుడు ఆనందపడితే నా జీవితంలో నేను ఏం సాధించాను? విజయం సాధించాను. ఉద్యోగం ఆయన కొరకే, చదువు ఆయన కొరకే, సంసారం ఆయన కొరకే, పెళ్ళి ఆయన కొరకే, నేను పిల్లల కన్నా ఆయన కొరకే, నేను ఆయన కొరకు నమ్మకంగా ఉన్నాను కనుక దేవుడు అంటాడు బలం. ఆ బలాన్న శబ్దాన్ని మనం సాధిస్తే మన జీవితంలో మనం విజయాలు సాధించినట్టే. చదువుకోండి. మళ్ళీ దేవుడి చిత్తమైతే ఎప్పుడన్నా కలిసి ఎవరైనా ఏం సాధించారో వీలైతే మీ సాక్ష్యాలు కూడా పంచుకుంది. కానీ అన్న ఆ రోజు మీరు చెప్పారు, ఆ రోజు నుంచి నేను ఖచ్చితంగా నమ్మకంగా చదువుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, ఇది నేను సాధించానని ఇదే సన్నిధిలో దేవుని ఎదుట, ప్రజల ఎదుట గర్వంగా మీ సాక్ష్యాన్ని చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందు మా తండ్రి, నిజమే దేవా, ఎవరికి లేని అవకాశాన్ని మాకు అనుగ్రహించారంటే కారణం ఒకే ఒకటి, మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తే తండ్రి మాకంత దౌర్భాగ్యం ఇంకెవరు ఉండలేదు. యవన బిడ్డలందరూ కలిసి తండ్రి చక్కటి ప్రాయంగా నీ మాటలు వినడానికి తండ్రి సమయాన్ని కేటాయించారు. మీరు నడిపించిన కొలది తండ్రి మీ మాటలు నేను అందించారు. ఫలం మీరే దయచేయండి. మీ ఆత్మ సహాయంతో మరింతగా వారిని రగల్చండి తండ్రి. వారు చేసిన ప్రతి కార్యంలో మీ తోడు అనుగ్రహించండి. చదువుకున్న పిల్లలైతే తండ్రి మీ కొరకే చదువుకోవాలన్న జ్ఞానం వారికి చదువులో నిర్లక్ష్యాన్ని తీసివేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న పిల్లలైతే తండ్రి నమ్మకంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉండడానికి తండ్రి నమ్మకత్వాన్ని వారికి నేర్పించండి. వ్యక్తిగతంగాను, పరోక్షంగాను తండ్రి, ప్రత్యక్షంగాను ప్రతి ఒక్కరి ఎదుట తండ్రి మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించాలి. యోసేపు లాంటి సుగుణాలు, యేసుక్రీస్తు వారి లాంటి నమ్మకత్వం, నెహెమ్యా లాంటి తండ్రి పనిలో నైపుణ్యతను సాధిస్తారు. మా జీవితాన్ని మరింతగా మీరు దీవిస్తారు. వచ్చిన ప్రతి యవన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకి మీకు మహిమార్థంగా తండ్రి మరింత విషయాల్లో వారు నడిపిస్తారని కోరుకుంటున్నాం. ఈ వాక్యం వ్యర్థముగా మిగిలిపోతుంది. వారి జీవితానికి ఫలవర్ధంగా మీరు మారుస్తారని కోరుతున్నాను.
ఈ సభకి కారకులు ఎవరైతే పెద్దలు ఉన్నారో మీరు వెనకుండి ఎవరైతే తండ్రి వీరిని ప్రోత్సహించారు తండ్రి వారందరినీ తండ్రి మీరు దీవించండి, వారి కుటుంబాన్ని బలపరచండి, వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో తండ్రి మీ తోడు అనుగ్రహించండి. ఇంకనూ తండ్రి యవనస్తులను బలపరచడానికి వారికి అన్ని విధాలుగా మీరు సహాయం అనుగ్రహించండి. కానీ మేము తిరిగి వెలుచుండగా మరొక కార్యంలో తండ్రి మేము కలిసి మాట్లాడుకోవడానికి సమయమును మార్గమును తండ్రి మీ బాబులను అనుగ్రహిస్తారు. స్థానిక దైవజనుల్ని పెద్దల్ని మీ చేతులుగా అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున కాదని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే. చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి జేమ్స్ గారికి మా తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో స్థానిక యవనస్తులందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఒక చిన్న మొమెంటోతో దైవజనాన్ని సత్కరించాలని ఆశిస్తున్నామండి. స్థానిక సంఘ యవనస్తులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.